హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. మనమైతే సక్సెస్‌ఫుల్‌గా ఈ ఎస్‌క్యూఎల్ ఫండమెంటల్ సీరీస్ అయితే కంప్లీట్ చేసామండి. లాస్ట్ వీడియో భాగంగా మనం జాయిన్స్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ జాయిన్స్ కాన్సెప్ట్ వచ్చేసి చాలా ఈజీ అండ్ ఆల్సో ట్రిక్కీ అండి. సో, మీరైతే వినడమే కాకుండా ప్రాక్టీస్ కూడా చేస్తే ఈ ఎస్‌క్యూఎల్ జాయిన్స్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుందనమాట. అండ్ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేనైతే క్లియర్ చేశాను. మీకు కూడా డౌట్ ఉంటే కామెంట్ ఆర్ మన టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్‌లో మెసేజ్ అయితే నేను ఆల్రెడీ పిన్ చేశాను. సో, చెక్ చేసి మెసేజ్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ అనేవి నేనైతే క్లియర్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ సెషన్. ప్రీవియస్‌గా మనం ఏం డిస్కస్ చేసామంటే, మనమైతే ఒక డేటాబేస్‌ని అయితే క్రియేట్ చేసి, ఆ డేటాబేస్‌లో కొన్ని టేబుల్స్‌ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఆల్సో ఫ్యూ రికార్డ్స్ మాత్రమే దాంట్లో మనం ఇన్సర్ట్ అయితే చేసాం. బై యూజింగ్ ఇన్సర్ట్ ఇంటూ కీవర్డ్. ఓకే. బట్ ఈరోజు మన జాయిన్స్ కాన్సెప్ట్ కదండీ. సో, నేను దీన్ని బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, నా దగ్గర ఉన్న టేబుల్స్‌లో కొంచెం మేజర్ రికార్డ్స్ అనేవి కావాలి. సో, దానికి నేనేం చేస్తానంటే, మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్. ఈ డేటాబేస్‌ని యూజ్ చేసి మన ఈరోజు కాన్సెప్ట్ అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఓకే. సో, నేను ఈ డేటాబేస్‌ని యూజ్ చేయాలంటే, మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి యూజ్. యూజ్ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్. సో, ఇది నేను ఎగ్జిక్యూషన్ చేస్తే మన డేటాబేస్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు మన కాన్సెప్ట్ జాయిన్స్ కదండీ! ఆ జాయిన్స్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మన దగ్గరున్న టేబుల్స్‌లో ఉన్న రికార్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో, నేను ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్‌లో మన దగ్గర మొత్తం 4 టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్స్ అనే టేబుల్ ఉంది. ఎంప్లాయీస్, ఆర్డర్స్ అండ్ ప్రొడక్ట్స్. సో, నేనేం చేస్తానంటే కస్టమర్స్, ఎంప్లాయీ ఈ 2 టేబుల్స్‌ని బేస్ చేసుకొని ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేస్తాను. సో, దానికి మనం ఏ రికార్డ్స్ అనేవి అయితే చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో, చూడండి, ఈ కస్టమర్స్ టేబుల్. ఈ కస్టమర్స్ టేబుల్ వచ్చేసి మనకి ఫస్ట్ టేబుల్ అండి. ఓకే. కస్టమర్స్ టేబుల్ వచ్చి ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్ ఎంప్లాయీస్ కదా! సో, సెకండ్ టేబుల్ వచ్చేసి ఎంప్లాయీస్. సో, ఓకే. ఈ కస్టమర్స్ టేబుల్ అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. అండ్ ఆల్సో ఈ ఎంప్లాయీస్ టేబుల్ అనేది రైట్ సైడ్ ఉంది. సో, ఈ లెఫ్ట్, రైట్ అనేది గుర్తుపెట్టుకోండి. కస్టమర్స్ టేబుల్ లెఫ్ట్, ఎంప్లాయీస్ టేబుల్ రైట్. ఎందుకంటే మనం లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఈ లెఫ్ట్, రైట్ ఐడెంటిఫై అవ్వాలనమాట. అంటే మనకి ఐడియా ఉండాలి. లెఫ్ట్ టేబుల్‌లో ఏ వాల్యూస్ ఉన్నాయి, రైట్ టేబుల్‌లో ఏ వాల్యూస్ ఉందని. ఓకే. అండ్ ఆల్సో మనకి ఎంప్లాయీస్ టేబుల్‌లో సెకండ్ టేబుల్‌లో టోటల్‌గా మనకి 10 రికార్డ్స్ అయితే ఉన్నాయి. 9 రికార్డ్స్ ఉంటూ 10థ్ రికార్డ్‌లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. ఈ నల్ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. నల్ వాల్యూస్ అయితే ఉన్నాయి ఎంప్లాయీ టేబుల్‌లో. అండ్ ఆల్సో కస్టమర్ టేబుల్‌లో మన దగ్గర టోటల్‌గా 31 వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఆల్సో 30 ఫస్ట్ రో వచ్చేసి నల్ వాల్యూస్. అండ్ ఆల్సో మనకి 29 అండ్ 25 ఇవి కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి. నల్ వాల్యూ లేకుండా అన్ని రోస్ ఫిల్ చేసినవి ఎన్నున్నాయి? 1, 2, 3 31 నుంచి 3 తీయగా మన దగ్గర టోటల్‌గా 28 రోస్ అనేవి ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాయిన్స్. ఫస్ట్ జాయిన్స్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ మే మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే జాయిన్స్‌లో అన్ని జాయిన్స్‌కి సేమ్ సింటాక్స్ యూజ్ చేసాం. ఎక్కడ మార్చక్కర్లేదు. బట్ మనకి ఎక్కడ చేంజ్ అవుతుందంటే మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు మనం ఏ వాల్యూస్ చూడాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం లెఫ్ట్ యూజ్ చేస్తామా? రైట్ యూజ్ చేస్తామా? లేదంటే ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తామా? అనేదైతే మనం డిసైడ్ చేసుకొని వర్కౌట్ అయితే చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ నేను జాయిన్ కాన్సెప్ట్. జాయిన్ ఈస్ నథింగ్ బట్ ఇన్నర్ జాయిన్ అండి. సో, నేమింగ్ మాత్రమే డిఫరెంట్. బట్ జాయిన్ అన్న, ఇన్నర్ జాయిన్ అన్న 2 ఒకటే. సో, ఇంక మనం సింటాక్స్‌లోకి పోతే మనం సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఫస్ట్ నేనైతే సింటాక్స్ రాసి తర్వాత మీకు ఆ సింటాక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈచ్ లైన్ కస్టమర్స్ ఆన్ ఎంప్లాయీస్ డాట్ ఐడీ కస్టమర్స్ డాట్ ఎంప్లాయీ అండర్‌స్కోర్ ఐడీ. ఓకే. సో, ఇదండి మన సింటాక్స్. నేను ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూషన్ చేసి ఈ సింటాక్స్‌నైతే మీకు వివరిస్తాను. ఓకే. సో, చూడండి. ఈ 2 టేబుల్స్‌ని కస్టమర్స్, ఎంప్లాయీస్ ఈ 2 టేబుల్స్‌ని జాయిన్ చేయగా మనకొచ్చే వాల్యూస్ అండి ఇదండి. ఈ రికార్డ్ అయితే మనకొస్తుంది. సో, ఈ అవుట్‌పుట్ మనం చెక్ చేస్తే సో, చూడండి. నాన్సీ, ఆండ్రూ
ఆండ్రూ, జెనెట్, మైకేల్, రోబర్ట్ ఇలా వాల్యూస్ అయితే చూపిస్తున్నాయి. బట్ మనకి చూడండి నల్ వాల్యూస్ అనేవి ఎక్కడ చూపించట్లేదు. నల్ వాల్యూస్ చూపిస్తుందా? చూపించట్లేదు కదా! బట్ మనకి నార్మల్‌గానే టేబుల్‌లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఎంప్లాయీస్ టేబుల్‌లో ఒక నల్ వాల్యూ ఉంది. అలానే కస్టమర్స్ టేబుల్‌లో గూడా నల్ వాల్యూస్ ఉన్నాయి. బట్ మన జాయిన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు మాత్రం మనకి నల్ వాల్యూస్ రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అంటే జాయిన్స్‌లో మనకి జాయిన్స్‌కి లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్‌కి ఒకటే డిఫరెన్స్ అండి. జాయిన్స్ అయితే మనకి ఆల్ రోస్ అంటే ఏదైతే రోస్ మ్యాచింగ్ అవుతున్నాయో ఆ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. మ్యాచింగ్ అవ్వలేనివి రావండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 టేబుల్స్ నేను మళ్ళీ చూస్తే ఈ ఎంప్లాయీస్ టేబుల్‌లో మనకు మొత్తం ఎన్నున్నాయి? 9 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. 9 ఈ ఐడీని బేస్ చేసుకొని కదా మనం జాయిన్ చేస్తున్నాం ప్రైమరీకి. ఈ ప్రైమరీకి అంటే 1, 2, 3, 4, 9 ఈ ఐడీ అంటే 1, 2, 3, 4, 9 ఉంది. ఈ కస్టమర్స్ టేబుల్‌లో ఆ ఎంప్లాయీ ఐడీగా మనం ఫారిన్ కీగా పెట్టాం. సో, ఇందులో గూడా 1, 2, 3, 9 మాత్రమే చూపిస్తుందండి. మనకి 9 అనేది వాల్యూ మనం ఇవ్వలేదు. బట్ డిఫాల్ట్‌గా నల్ అనేది ఉంది. ఈ నల్ వాల్యూ అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ 9 వరకు మాత్రం చూపిస్తుంది. ఏదైతే రికార్డ్స్ మ్యాచ్ అయితాయో, ఆ రికార్డ్స్ మాత్రమే మనకి జాయిన్స్‌లో వస్తదండి. సో, అదైతే మీరు గుర్తుపట్టుకోండి. ఓన్లీ మ్యాచింగ్ ఐటెమ్స్ మాత్రమే వస్తే మనకి బై డెఫినిషన్ పరంగా కూడా మ్యాచింగ్ అనే వర్డ్ అయితే ఉంటుంది. ఆ డెఫినిషన్ నేనదే మీకు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్‌కి నేను మీకు ఈ 3 డెఫినిషన్స్ ఐ మీన్ జాయిన్స్ డెఫినిషన్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్. సో, ఈ 3 డెఫినిషన్స్ కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ జాయిన్స్. ఓకే. సో, ఇక్కడ నేను ప్లేస్‌లో ఇన్నర్ జాయ్ అని ఇచ్చాననుకోండి. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. 2 మనకి సేమ్ అవుట్‌పుట్టే ఇస్తాయి. సో, చూడండి సేమ్ అవుట్‌పుట్ అయితే ఇచ్చాయి. ఓకే. బట్ నల్ వాల్యూస్ అనేవి రావు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక నల్ వాల్యూస్ రావట్లేదంటే అర్థం నల్ వాల్యూస్‌ని రిమూవ్ చేసుకొని మనకైతే ఈ రికార్డ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే లెఫ్ట్ జాయిన్. లెఫ్ట్ జాయిన్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ టేబుల్. కస్టమర్స్‌లో ఆల్ వాల్యూస్ నాకు రావాలి. అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయీస్ టేబుల్‌లో కూడా ఆ వాల్యూస్ మ్యాచ్ అయిన నల్ వాల్యూస్ ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు. నాకు ఈ టేబుల్‌లో ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్‌లో కూడా అవే రావాలి అనేది కాన్సెప్ట్ అయితే వస్తుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ జాయిన్‌లో మనకి నల్ వాల్యూస్ రాలేదు కదా! ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ ఏంటంటే లెఫ్ట్ జాయిన్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్స్ టేబుల్‌ని బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తున్నాం. లెఫ్ట్ జాయిన్. ఓకే. దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి మనకి ఇప్పుడు నల్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే. సో, ఇదండి. ఇది ఈ టేబుల్. చూడండి ఇప్పుడు మనకి నల్ వాల్యూస్ వచ్చాయి. మీరు గమనించారో లేదో చూడండి నల్ వాల్యూస్. ఓకే. నల్ వాల్యూస్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్ టేబుల్‌లో ఆల్ వాల్యూస్‌ని అయితే మనం ఇండికేషన్ చేస్తుందండి. సో, ఇది కస్టమర్ టేబుల్. ఇది ఎంప్లాయీ టేబుల్. ఓకే. సో, చూడండి. ఈ కస్టమర్ టేబుల్‌లో ఈవెన్ నల్ ఉన్నా సరే, మనకి ఈ ఎంప్లాయీస్ టేబుల్‌లో వాల్యూస్ అనేది వస్తున్నాయి. ఓకే. సో, అదండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నల్. అంటే నాకు రైట్ టేబుల్‌లో ఏ వాల్యూస్ ఉన్నాయో లేదో అనవసరం. నాకు లెఫ్ట్ సైడ్‌లో ఏవైతే ఉన్నాయో అలాగే అన్నీ వచ్చేయాలి అనేదైతే కాన్సెప్ట్. ఆ విధంగా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు రైట్ టేబుల్ ఏముంది మనకి ఎంప్లాయీ. ఇక లెఫ్ట్‌ని యూజ్ చేసుకున్నప్పుడు మనకి లెఫ్ట్ టేబుల్‌లో నల్ వాల్యూస్ రాలేదు. ఓకే. బట్ ఇప్పుడు రైట్ టేబుల్‌ని ఐ మీన్ రైట్ జాయిన్‌ని యూజ్ చేస్తే ఈ ఎంప్లాయీ టేబుల్ మనకు ఆల్రెడీ 10థ్ రికార్డ్‌లో నల్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో, ఆ నల్ వాల్యూస్ కూడా ఇక్కడ చూపిస్తూ ఈ రైట్ సైడ్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్స్. ఈ కస్టమర్ టేబుల్‌లో వాల్యూస్ కూడా మనకు చూపిస్తుంది. సో, అదైతే ఒకసారి చెక్ చేద్దాం. రైట్, రైట్. ఓకే. సో, చూడండి. దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే నాకిక్కడ వాల్యూస్ అనేవి కొంచెం చేంజ్ అయితాయి. సో, చూడండి. ఇది మనకి ఎంప్లాయీ ఐడి చూడండి నల్ వాల్యూస్ వచ్చాయి. నల్ వాల్యూ ఉంది. అండ్ ఎలా వర్క్ చేసిందంటే కస్టమర్స్ ఐ మీన్ ఎంప్లాయీ టేబుల్‌లో ఐ మీన్ రైట్ సైడ్ ఉన్న టేబుల్‌లో నల్ వాల్యూస్ ఉన్నా సరే, నాకు వాల్యూస్ కావాలి అని అనుకుంటే అప్పుడు మనం రైట్ టేబుల్‌ని బేస్ చేసుకొని రైట్ జాయిన్‌ని యూజ్ చేస్తాం. నాకు లెఫ్ట్ సైడ్ కావాలి ఈవెన్ నల్ వాల్యూస్ టోటల్ వాల్యూస్ కావాలి అని అంటే అప్పుడు మనం లెఫ్ట్ టేబుల్ యూజ్ చేస్తాం. లేదు నాకు ఇందులో మ్యాచింగ్ రికార్డ్స్ కావాలి అనంటే, అప్పుడు మనం జాయిన్ ఆర్ ఇన్నర్ జాయిన్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తామండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జాయిన్స్.
సో, ఇప్పుడు మనం ఒకసారి డెఫినిషన్ చెక్ చేస్తే మీకైతే జనరల్‌గా ఫస్ట్‌లోనే నేను డెఫినిషన్ అయితే చెప్పాలి. బట్ నాకేమనిపించిందంటే ఫస్ట్‌లోనే డెఫినిషన్స్ అన్నీ చెప్తే కొంచెం ఆ టాపిక్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండదేమో అనిపించి ఫస్ట్ నేనైతే డిస్కస్ చేయలేదు. సో, ఇప్పుడైతే డిస్కస్ చేస్తానండి. సో, ఇన్నర్ జాయిన్ మనం ఏం డిస్కస్ చేసాం. ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వచ్చాయి కదా! సో, బై డెఫినిషన్ పరంగా చూసుకున్నట్టయితే రిటర్న్స్ రికార్డ్స్ దట్ హావింగ్ మ్యాచింగ్ వాల్యూస్ ఇన్ బోత్ టేబుల్స్. సో, ఇదే డెఫినిషన్. అంటే చూడండి ఈ టేబుల్‌లో మనకి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వచ్చాయి కదా! సో, అక్కడ నల్ వాల్యూస్ ఉన్నా సరే మనకైతే నల్ వాల్యూస్ అనేవి రాలేదు. సో, ఎందుకంటే అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో, అందుకు మనకి మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి మ్యాచింగ్ రికార్డ్స్‌గా రాలేదనమాట. సో, ఈవెన్ ఇన్నర్ జాయిన్ యూజ్ చేసినప్పుడు మనకు ఓన్లీ మ్యాచింగ్‌వే వచ్చాయి. అండ్ లెఫ్ట్ జాయిన్ ఆర్ లెఫ్ట్ ఔటర్ జాయిన్ 2 ఒకటే. సో, దీన్ని మనం యూజ్ చేసినప్పుడు ఏంటి లెఫ్ట్ టేబుల్‌లో ఆల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వచ్చేసాయి. ఈవెన్ నల్ వాల్యూస్ ఉన్నా సరే రైట్ టేబుల్‌తో సంబంధం లేకుండా మ్యాచ్ అయినా, మ్యాచ్ అవ్వకపోయినా నాకు లెఫ్ట్ టేబుల్‌లో ఆల్ వాల్యూస్ అయితే వచ్చేయాలి. ఓకే. సో, చూడండి డెఫినిషన్ రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్ అండ్ ది మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. సో, అదండి. సో, ఇది డెఫినిషన్ పరంగా చూస్తే. అండ్ ఆల్సో రైట్ జాయిన్ డెఫినిషన్ చూస్తే అది కూడా సేమ్ అండి. రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ అండ్ ది మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. సో, అదండి. సో, ఈ విధంగా మనం జాయిన్స్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసాం. ఐ హోప్ ఈరోజు సెషన్ మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నా. ఈ ఎస్‌క్యూఎల్ జాయిన్స్ కాన్సెప్ట్ అనేది వితౌట్ ప్రాక్టీస్ అయితే అర్థం కాదండి. సో, మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇంకా అర్థం కాకపోతే వీడియోని మరోసారి చూసైతే మీరు ప్రాక్టీస్ చేయండి. స్టిల్ ఏవైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. నేను మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఓకే. అండ్ ఈ సెషన్స్ అనేవి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దట్స్ ఆల్ అండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్‌తో కలుద్దాం. సీ యూ.